Good morning, everyone. In this session, we are going to discuss about Introduction to Relational Model, Basic Structure of Relational Database, Components of Relational Database Theory, Entity Table, Attribute, Domain, Degree, Record, Cardinality. Okay. This is the basic structure of the relational database model. మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మోడల్లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి ఎంటిటీ టేబుల్, అట్రిబ్యూట్, డొమైన్, డిగ్రీ, రికార్డ్ అండ్ కార్డినాలిటీ. ఫస్ట్ వన్ యాజ్ ద ఎంటిటీ. ఎంటిటీ అంటే ఎంటిటీ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ద రియల్ వరల్డ్ విచ్ independent existency, physical existency and conceptual existency. Physical existency means person, car, house, employee, etc. Conceptual existency ante job, course, event. Entity can be object, place, person, event, concept in user environment about which is organization maintenance the data. ఓకే, ఎంటిటీ అంటే మనం టూ వేస్లో డిఫైన్ చేసుకోవచ్చు. థింగ్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ రియల్ వరల్డ్ విత్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ, కాన్సెప్చువల్ ఎగ్జిస్టెన్సీ అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్సీలో పర్సన్, కార్, హౌస్, ఎంప్లాయీ వీటన్నిటిని ఫిజికల్ ఎగ్జిస్టెన్సీ అంటారు. కాన్సెప్చువల్ ఎగ్జిస్టెన్సీ అంటే జాబ్, కోర్స్, ఈవెంట్. లేదా ఎంటిటీ అనేది ఒక ఆబ్జెక్ట్ కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ, ఈవెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ యూజర్ ఎన్విరాన్మెంట్లో డేటాని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసే వాటన్నిటినీ కూడా ఏమంటారంటే ఎంటిటీ అంటారు. ఇక్కడ ఏమంటున్నావు, ఎంటిటీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ప్లేస్, పర్సన్, ఈవెంట్ ఆర్ కాన్సెప్ట్ అని చెప్తున్నాం కదా. పర్సన్ అంటే ఎగ్జాంపుల్కి ఎంప్లాయీ, స్టూడెంట్, ఆల్ దీస్ ఆర్ కమ్ అండర్ ద పర్సన్స్. ప్లేస్ అంటే స్టోర్ హౌస్, ఆబ్జెక్ట్ అంటే కంప్యూటర్, బుక్, వీటిని ఆబ్జెక్ట్స్ అంటారు. ఈవెంట్ అంటే సేల్స్, అడ్మిషన్స్, వాటిని ఈవెంట్స్ అంటారు. కాన్సెప్ట్ అంటే కనుక అకౌంట్, కోర్సు, ఇవన్నీ కూడా ఏంటి, ఎంటిటీస్. టేబుల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎంటిటీ. నెక్స్ట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎంటిటీ. ప్రాపర్టీ ఆఫ్ ఎంటిటీనే ఏమంటారు, అట్రిబ్యూట్ అంటారు. ఎంప్లాయీ అనే ఎంటిటీ తీసుకుంటే ఆ ఎంటిటీలో ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ వీటన్నిటిని కూడా అట్రిబ్యూట్ అంటాం. ఎంటిటీ టైప్ అంటే కనుక ఇట్ డిఫైన్ సెట్ ఆఫ్ ఎంటిటీస్ దట్ హ్యావ్ ద సేమ్ అట్రిబ్యూట్స్. సెట్ ఆఫ్ ఎంటిటీస్, సెట్ ఆఫ్ ఎంటిటీస్కి సేమ్ అట్రిబ్యూట్స్ ఉంటే కనుక దాన్ని ఎంటిటీ టైప్ అంటారు. ఎంటిటీ సెట్ అంటే కనుక సెట్ ఆఫ్ ఎంటిటీస్ సేమ్ టైప్స్ దట్ షేర్ ద సేమ్ ప్రాపర్టీస్. ఎంటిటీ సెట్ అంటే కనుక ఎంటిటీస్ ఆఫ్ సేమ్ టైప్ దట్ షేర్ ద సేమ్ ప్రాపర్టీస్. ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటే కనుక సింగిల్ అకరెన్స్ ఆఫ్ ద ఎంటిటీని ఎంటిటీ టైప్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఎంటిటీ సెట్ అంటే ఏంటి అనేది ఇచ్చారనమాట. ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటే ఏంటి, 101, రమ్య 98 అని అన్నారు చూసారా, వాటిని ఏమంటారు, ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటారు. నెక్స్ట్ 102, జ్యోతి 97 అని ఇచ్చారు, అది ఒక ఎంటిటీ ఇన్స్టెన్స్. ఎంటిటీ సెట్ అంటే కనుక ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ అన్నిటినీ కలిపి ఎంటిటీ సెట్ అంటారు. అదే ఇక్కడ ఇచ్చారు, సెట్ ఆఫ్ ఎంటిటీస్ ద సేమ్ టైప్ దట్ షేర్ ద సేమ్ ప్రాపర్టీస్, దాన్ని ఎంటిటీ సెట్ అన్నారు. ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటే కనుక సింగిల్ అకరెన్స్ ఆఫ్ ద ఎంటిటీ టైప్ని ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటారు. ఒక్కొక్క రికార్డ్ని మనం ఏమంటాము, ఎంటిటీ ఇన్స్టెన్స్ అంటారు. ఇట్లా సెట్ ఆఫ్ రికార్డ్స్ అన్నిటినీ కలిపి ఎంటిటీ సెట్ అని చెప్పేసి అంటారు.
స్టూడెంట్ అనేది ఎంటిటీగా తీసుకుంటే దాంట్లో ఉండే అట్రిబ్యూట్స్ వచ్చేసి స్టూడెంట్ నంబర్, ఇక్కడ స్టూడెంట్ నంబరు, స్టూడెంట్, మార్క్స్ అని తీసుకున్నాం కదా, వీటిని ఏమంటారంటే అట్రిబ్యూట్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ డొమైన్ అట్రిబ్యూట్స్, set of values that may assigned to attributes of each individual entity is called the value set or domain. Set of values that may assigned attributes of each individual entity is called డొమైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి డొమైన్ అని తీసుకుంటే, డొమైన్ అనేది కలర్ అనేది డొమైన్ కింద తీసుకుంటే దాంట్లో ఉండే సెట్ ఆఫ్ వాల్యూస్ అనేది ఏంటి, రెడ్, బ్లూ, వైట్, వీటిని డొమైన్ సెట్ అని అంటారు. వాల్యూ సెట్ని డొమైన్ అంటారు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే కనుక నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఎన్నైతే ప్రజెంట్ అవుతాయో అది డిగ్రీ ఆఫ్ ద రిలేషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో ఎన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే తీసుకుంటామో ఆ కాలమ్స్ని ఏమంటాము, ఫీల్డ్స్ అని అంటాము. ఎన్ని నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అయితే తీసుకుంటామో ఆ టేబుల్ యొక్క డిగ్రీ వచ్చేసి అంత అవుతుంది అన్నమాట. టూపుల్ ఆర్ రికార్డ్, టూపుల్ అన్నా రికార్డ్ అన్నా ఒకటే. ఇన్ రిలేషనల్ మోడల్ టెర్మినాలజీ ఆల్ ద రోస్ ఆర్ కాల్డ్ ద టూపుల్స్. టేబుల్లో ఉన్న రోస్ని ఏమంటారంటే టూపుల్స్ అని చెప్పి అంటాం. టేబుల్లో ఉండే రోస్ని టూపుల్స్ అని చెప్పి అంటాం. కార్డినాలిటీ అంటే నంబర్ ఆఫ్ టూపుల్స్ కంటైన్స్ if a branch relation have 5 tuples, the cardinality of the branch relation is 4. అంటే నంబర్ ఆఫ్ రోస్ ఎన్నైతే ప్రెసెంట్ అవుతాయో దాన్ని కార్డినాలిటీ అంత అవుతుంది అనమాట. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మన కీ అంటే ఏంటి, వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ డిటర్మైన్స్ ద అదర్ అట్రిబ్యూట్. వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ డిటర్మైన్ అదర్ అట్రిబ్యూట్. ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ అని అంటే కనుక ఏమేమి ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్, ప్రైమరీ కీ, సెకండరీ కీ, యూనిక్ కీ, కాంపోజిట్ కీ, సరోగేట్ కీస్, పార్షియల్ కీ, ఫారిన్ కీ, ఆల్టర్నేట్ కీ, సూపర్ కీ. ఓకే, కీస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ వచ్చేసి మనకి ప్రైమరీ కీ, సూపర్ కీ. ఫస్ట్ ఏం చెప్పాడు, సూపర్ కీ గురించి చెప్పారనమాట. సూపర్ కీ అంటే కనుక ఇట్ ఈజ్ అన్ అట్రిబ్యూట్ దట్ యూనిక్లీ ఐడెంటిఫై ఏ రో ఇన్ ఏ టేబుల్. టేబుల్లో ఉన్న రోని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే కనుక ఈ సూపర్ కీ అనేది యూజ్ చేస్తాం అనమాట. సూపర్ కీ అంటే కనుక టేబుల్లో ఉన్న రోని మనం యూనిక్లీ ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని ఏమంటారు, సూపర్ కీ. అంటే మనకి ప్రైమరీ కీ కానీ యూనిక్ కీ కానీ ఆల్టర్నేటివ్ కీ కానీ అన్నీ కూడా ఏమవుతాయి, సూపర్ కీసే అవుతాయి. అట్రిబ్యూట్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేసే కీస్ అన్నిటినీ కూడా సూపర్ కీస్ అంటారు. ప్రైమరీ కీ, యూనిక్ కీ, ఆల్టర్నేట్ కీ. క్యాండిడేట్ కీ, ఏ క్యాండిడేట్ కీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ that can identify a record uniquely in a table. There can be multiple candidate keys in one table. Each candidate key can primary key. Candidate key అంటే కనుక సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ అనేవి రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేస్తాయి అన్నమాట. దేర్ కెన్ బి మల్టిపుల్ క్యాండిడేట్స్ కీ ఇన్ వన్ టేబుల్. కానీ ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా కెన్ ప్రైమరీ కీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్యాండిడేట్ కీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి రోల్ నంబర్, డయాగ్రామ్ ఐడి, బిలో డయాగ్రామ్ ఐడి, రోల్ నంబర్, ఎన్రోల్ నంబర్ ఆర్ candidate keys. Since these three fields can work as primary key,
ఈ 3 ఫీల్డ్స్ కూడా ప్రైమరీ కీ లాగా వర్క్ అవుతాయి కాబట్టి దీన్ని ఏమంటారు, క్యాండిడేట్ కీస్ అని అంటారు. ఓకే, ప్రైమరీ కీ అంటే ఏంటి? సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ fields of a table that uniquely identify a record in the database template. It cannot be accept null duplicate values. అండ్ ప్రైమరీ కీ అంటే కనుక మనకి వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ టేబుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక రికార్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. దీంట్లో నల్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదన్నమాట. దాన్ని ఏమంటారు, ప్రైమరీ కీ అని అంటారు. ప్రైమరీ కీకి వచ్చేసి 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. యూనిక్నెస్ ప్రాపర్టీని, నెక్స్ట్ నాట్ నల్ ప్రాపర్టీని, రెండింటిని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అన్నమాట. టేబుల్లో ఒక రికార్డ్ని మనం యూనిక్గా ఒక రికార్డ్ని ఐడెంటిఫై చేయాలి అంటే యూనిక్నెస్తో కనుక ఐడెంటిఫై చేస్తే మళ్ళీ ఆ వాల్యూ అనేది నల్ అనేది ఉండకూడదు. దాన్ని ఏమంటారంటే క్యాండిడేట్ కీ అంటారు. ఓకే, కాంపోజిట్ కీ అంటే కనుక ఏ కీ కన్సిస్టింగ్ ఆఫ్ మోర్ దాన్ వన్ యాట్రిబ్యూట్. కాంపోజిట్ అంటే కనుక ఈ కీకి మోర్ దాన్ వన్ యాట్రిబ్యూట్ అనేది ఉంటుందన్నమాట. యూనిక్ కీ అని అంటే కనుక సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ ఆఫ్ ఏ టేబుల్ that uniquely identify the record. Suppose we want to identify the record, these fields we can identify with uniquely. It is like a primary key, but it can accept only once null value. ప్రైమరీ కీ లానే వర్క్ అవుతుంది కానీ దీంట్లో ఒక్కసారి మాత్రం నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది, కాకపోతే డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ మాత్రం యాక్సెప్ట్ చేయదు. మనకి ప్రైమరీ కీకి వచ్చేసి యూనిక్ కీ అండ్ నాట్ నల్ కి రెండింటిని సాటిస్ఫై చేయాలి. యూనిక్ కీ అంటే కనుక డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ నాట్ నల్ అంటే కనుక మనకి వాల్యూ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి. యూనిక్ కీలో వచ్చేసి సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ ఇన్ ద టేబుల్, యూనిక్గా ఒక రికార్డ్ని డేటాబేస్లో ఉన్న డేటాబేస్ టేబుల్లో ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. కాకపోతే ప్రైమరీ కీలో మాత్రం నల్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు, కానీ యూనిక్ కీలో మాత్రం ఒక్కసారి మాత్రం నల్ వాల్యూని యాక్సెప్ట్ చేస్తుంది. ఇది కూడా డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూని యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ సెకండరీ కీ అంటే నాన్ కీ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా సెకండరీ కీస్ అయితే, అంటే ప్రైమరీ కీ కానీ ప్రతి ఒక్క యాట్రిబ్యూటు కూడా సెకండరీ కీ అవుతుంది. ఫారెన్ కీ attribute అనేది కాంబినేషన్ ఆఫ్ attributes ఇన్ వన్ టేబుల్ విచ్ రిఫర్స్ టు ద వాల్యూ ఆఫ్ ప్రైమరీ కీ ఇన్ ద అనదర్ టేబుల్. ఈ ఫారెన్ కీ అంటే కనుక ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ అనేది అనదర్ టేబుల్కి ఫారెన్ కీగా రిఫర్ చేస్తున్నాం అనమాట. ప్రైమరీ కీని బేస్ చేసుకొని మాత్రమే వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి. ప్రైమరీ కీలో డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ని ఎలో చేయదు, కానీ ఫారెన్ కీలో డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ని ఎలో చేస్తూ ప్రైమరీ కీలో ఉన్న డేటా మాత్రమే ప్రజెంట్ అవ్వాలి, కానీ దాంట్లో ప్రజెంట్ కాని డేటా అనేది ఫారెన్ కీకి రిఫర్ చేయమన్నమాట. రికర్సివ్ ఫారెన్ కీ అంటే అదే టేబుల్లో నేను ప్రైమరీ కీని అదే టేబుల్కి ఫారెన్ కీగా రిఫర్ చేస్తే ఒక ఫీల్డ్ నేమ్ వచ్చేసి ప్రైమరీ కీగాను, ఒక సింగిల్ టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లో ఒక ఫీల్డ్ నేమ్ ప్రైమరీ కీగాను, అదే టేబుల్లో అనదర్ ఫీల్డ్ని వచ్చేసి ఫారెన్ కీగా రిఫర్ చేస్తే దాన్ని రికర్సివ్ ఫారెన్ కీ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ కీస్. ఆల్టర్నేట్ కీ ఈజ్ ద క్యాండిడేట్ కీ కరెంట్లీ నాట్ సెలెక్టెడ్ యాజ్ ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్. ఆల్టర్నేట్ కీ అనేది క్యాండిడేట్ కీ, కానీ కరెంట్గా దాన్ని ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్గా సెలెక్ట్ చేయకపోతే దాన్ని ఏమంటారు, ఆల్టర్నేట్ కీ. అంటే ప్రైమరీ కీ దాన్ని వర్క్ అవుతుంది కానీ ఇది క్యాండిడేట్ కీ లాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే యూనిక్నెస్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు లైసెన్స్ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, ఆల్ దీస్ ఆర్ ద ఆల్టర్నేట్ కీస్. ఇక్కడ దీంట్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్, లైసెన్స్ నెంబర్, పాస్పోర్ట్ నంబర్, నెక్స్ట్ శాలరీ టేబుల్కి వచ్చేసి ఎంప్లాయీ ఐడి, శాలరీ మంత్, ఇయర్, అమౌంట్ అనేవి తీసుకుంది. మనకి ప్రైమరీ కీ అంటే ఏంటి, యూనిక్నెస్ ప్రాపర్టీ.
అండ్ నాట్ నల్ ప్రాపర్టీ అంటే డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ని ఎలో చేయకూడదు. ఒక రికార్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే కనుక ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఓకే, నాట్ నల్ అంటే నల్ వాల్యూస్ అనేవి ఇవ్వకూడదు. ఆ టేబుల్లో ఉన్న రికార్డ్ని ఐడెంటిఫై చేయాలి అంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైమరీ కీతో చేస్తాం అనమాట. ఇక్కడ ఈ టేబుల్కి వచ్చేసి ఎంప్లాయీ ఐడి అనేది ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీగా వర్క్ అవుతుంది. ఈ టేబులే తీసుకుంటే కనుక ఎంప్లాయీ ఐడి అండ్ లైసెన్స్ నెంబర్ అనేవి క్యాండిడేట్ కీస్. సూపర్ కీ అంటే ఏంటి? యునీక్నెస్ ప్రాపర్టీ కనుక ఉంటే దాన్ని ఏమంటారు? యునీక్నెస్ ప్రాపర్టీ కనుక ఉంటే దాన్ని సూపర్ కీ అంటారు. ప్రైమరీ కీ కానీ, క్యాండిడేట్ కీ కానీ, యునీక్ కీ కానీ ఇవన్నీ కూడా సూపర్ కీస్ అయితే. మన టేబుల్లో క్యాండిడేట్ కీస్ ఏంటంటే ఎంప్లాయీ ఐడి అండ్ లైసెన్స్ నంబర్ అనేది మనకి క్యాండిడేట్ కీ, పాస్పోర్ట్ నంబర్ అనేది కూడా క్యాండిడేట్ కీనే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ యునీక్ కీస్ వచ్చేసి పాస్పోర్ట్ నంబర్, లైసెన్స్ నంబర్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే యునీక్ కీ అవుతాయి. ఆల్టర్నేట్ కీస్ అంటే కనుక లైసెన్స్ నంబర్, పాస్పోర్ట్ నంబర్ వీటిని ఏమంటారు? ఆల్టర్నేట్ కీస్. ఆల్టర్నేట్ కీ అనేది క్యాండిడేట్ కీ అని అంటున్నాడు. కరెంట్లీ నాట్ సెలెక్టెడ్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్. కరెంట్గా ఆ టేబుల్లో మాత్రం దాన్ని ప్రైమరీ కీగా తీసుకోలేదు, కానీ ఇది క్యాండిడేట్ కీనే. క్యాండిడేట్ కీ కూడా ఎలా వర్క్ అవుతుంది? ప్రైమరీ కీలానే వర్క్ అవుతుంది. టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే యూనిక్గానే ఐడెంటిఫై చేస్తాము, బట్ అవి ప్రైమరీ కీ మాత్రం కాదు. అట్ ప్రెసెంట్ ప్రైమరీ కీ కాదు, కానీ అవి యూనిక్గానే వర్క్ అవుతాయి అన్నమాట. ఈ టేబుల్లో మనం ఎంప్లాయీ ఐడిని మాత్రమే ప్రైమరీ కీగా తీసుకున్నాం. లైసెన్స్ నంబర్, పాస్పోర్ట్ నంబర్ అనేవి యూనిక్నెస్ ప్రాపర్టీని, రికార్డ్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నా కానీ ఈ టేబుల్లో వీటిని ఏమంటారు? ఆల్టర్నేట్ కీస్ అంటారు. ఆల్టర్నేట్ కీస్ వచ్చేసి క్యాండిడేట్ కీ, కరెంట్లీ నాట్ సెలెక్టెడ్ యాజ్ ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్. ఓకే, నెక్స్ట్ కింద ఎగ్జాంపుల్కి వచ్చేసి ఎంప్లాయీ ఐడి, శాలరీ, మంత్ నెంబర్. ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఓన్లీ ఎంప్లాయీ ఐడిని నేను ప్రైమరీ కీ తీసుకుంటే కనుక డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ నాట్ అలౌడ్. కానీ ఇక్కడ ఏంటి? 100, 101, 102 అనేది టూ టైమ్స్ వచ్చినాయి. అప్పుడు మరి అది ప్రైమరీ కీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా? చెయ్యదు. సో శాలరీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాము, ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీగా తీసుకున్నాం అనమాట. అంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని అనదర్ టేబుల్లో ఫారెన్ కీగా రిఫర్ చేయాలి అంటే గనక ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఉంది కదా, దాంట్లో వాల్యూస్ ఉన్నాయి 100, 101, 102 అనేవి. మనకి డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ వచ్చినాయా? రాలేదు. కానీ ఫారెన్ కీగా రిఫర్ చేసేటప్పుడు మాత్రం డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ రావచ్చు. కాకపోతే ప్రైమరీ కీ టేబుల్లో ఏ డేటా అయితే ప్రజెంట్ అయిందో ఆ డేటాని మాత్రమే తీసుకోవాలి. కానీ ఇప్పుడు నాకు 103 లేకుండా నేను శాలరీ టేబుల్లో 103 అనేది తీసుకోవచ్చా? తీసుకోకూడదు అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, శాలరీ టేబుల్కి వచ్చేసి ఎంప్లాయీ ఐడి అండ్ మంత్ శాలరీ, మంత్, ఇయర్ అని ఉంది చూసారా? ఈ రెండింటిని కలిపి నేను ఏం తీసుకున్నాను? కాంపోజిట్ ప్రైమరీ కీగా తీసుకున్నాను. కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే కనుక ఈ రెండింటి కాంబినేషన్తో నాకు డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూ అనేది రావద్దు. ఇక్కడ చూడండి 100, 2015 జాన్ అనేది ఇచ్చాము. 100 2015 జాన్ అనేది మళ్ళీ వచ్చిందా? రాలేదు. 100 2015 ఫెబ్ అనేది వచ్చింది. 2015 జాన్ అనేది 3 టైమ్స్ వచ్చింది. 2015 ఫెబ్ అనేది 3 టైమ్స్ వచ్చింది. ఈ టేబుల్లో ఎంప్లాయీ ఐడి అనేది 2 టైమ్స్ వచ్చింది. 101 అనేది 2 టైమ్స్, 102 అనేది కూడా 2 టైమ్స్ వచ్చింది. కానీ కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంటి? ఈ రెండిటి కాంబినేషన్తో నాకు డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూ అనేది రాకూడదు అనమాట. ఇట్లా మోర్ దాన్ 1 ఫీల్డ్ మీద గనక నేను ప్రైమరీ కీని డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటారు? కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. కాంపోజిట్ కీ ఆర్ కాంపోజిట్ ప్రైమరీ కీ. ఒక టేబుల్లో యాక్చువల్గా ఒక కాలంని మాత్రమే నేను ప్రైమరీ కీగా తీసుకుంటాను,
మోర్ దాన్ వన్ కాలంని కలిపి నేను ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తే కనుక ఈ రెండింటి కాంబినేషన్స్లో డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూని నల్ వాల్యూని ఎలో చేయదన్నమాట. అంటే మోర్ దాన్ వన్ కాలం మీద నేను ప్రైమరీ కీని కనుక డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటారు, కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. ఫారెన్ కీ అంటే అర్థమైంది కదా, ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని అనదర్ టేబుల్లో ఫారెన్ కీగా రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద కీస్. వన్స్ అగైన్, సూపర్ కీ అంటే కనుక యునీక్ ఐడెంటిఫై చేసే రోస్ని యునీక్ ఐడెంటిఫై చేసే ప్రతి ఒక్క దాన్ని టేబుల్లో it is an attribute that uniquely identifies a row in a table. ఇది అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఫీల్డ్స్. ఈ అట్రిబ్యూట్ అంటే టేబుల్లో రోని యూనిక్గా ఐడెంటిఫై చేసే ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుంది, సూపర్ కీ అవుతుంది. అంటే ప్రైమరీ కీ, యూనిక్ కీ, ఆల్టర్నేట్ కీ, క్యాండిడేట్ కీ, ఇవన్నీ కూడా సూపర్ కీసే అవుతాయి. క్యాండిడేట్ కీ అంటే ఏంటి, సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ అనేవి మనకి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ అనేవి రికార్డ్స్ని యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. మల్టిపుల్ క్యాండిడేట్ కీస్ ఉన్నప్పటికీ కూడా క్యాండిడేట్ కీ అనేది ఆ ప్రైమరీ కీ మీద మాత్రమే వర్క్ అవుతుందన్నమాట. మనకిచ్చిన ఎగ్జాంపుల్లో ఐడి, రోల్ నంబర్, ఎన్రోల్ నంబర్, ఇవన్నీ కూడా క్యాండిడేట్ కీస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రైమరీ కీ అంటే కనుక వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ ఆఫ్ ద టేబుల్ దట్ యూనిక్లీ ఐడెంటిఫై ఏ రికార్డ్ ఇన్ డేటాబేస్ టెంప్లేట్ కెనాట్ బి యాక్సెప్ట్ నల్ డూప్లికేట్ వాల్యూస్. అంటే ప్రైమరీ కీ అనేది బోత్ ఏమేం చేయాలి, ప్రైమరీ కీ అనేది యూనిక్నెస్ ప్రాపర్టీని, నాట్ నల్ ప్రాపర్టీని రెండింటిని సాటిస్ఫై చేస్తే కనుక దాన్ని ప్రైమరీ కీ అంటారు. అంటే ఒక రికార్డ్ని ఐడెంటిఫై చేయాలి అంటే యూనిక్గా ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ని ఎలో చేయదు, నల్ వాల్యూని కూడా ఎలో చేయదు. కాంపోజిట్ కీ అంటే కనుక మోర్ దాన్ వన్ ఫైల్డ్ మీద కనుక మనం ప్రైమరీ కీని కనుక డిఫైన్ చేస్తే దాన్ని కాంపోజిట్ కీ అంటారు. యూనిక్ కీ అంటే కనుక వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ ఇన్ ద టేబుల్ unique identify a record in the database table like primary key, but it can accept only one's null value and it cannot have the duplication of the values. Secondary key means non-primary key values are treated as the secondary keys. Foreign key, it is an attribute or combination of attributes in one table which refers the value of primary key in another table. Attributes are combination of attributes in one table which refers the value. ఆ వాల్యూస్ని ఎలా రిఫర్ చేస్తాము, అనదర్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని బట్టి రిఫర్ చేస్తే కనుక దాన్ని ఫారెన్ కీ అంటారు. నెక్స్ట్ రికర్సివ్ ఫారెన్ కీ అంటే ఆ టేబుల్లో ఒక టేబుల్ తీసుకుంటే ఆ టేబుల్లోనే ప్రైమరీ కీ, ఆ టేబుల్లో ఉన్న ఇంకొక కాలంని ఫారెన్ కీగా కనుక రిఫర్ చేస్తే దాన్ని రికర్సివ్ ఫారెన్ కీ అంటారు. నెక్స్ట్ ఆల్టర్నేట్ కీ అంటే కనుక ఇది క్యాండిడేట్ కీ, కాకపోతే ఏంటంటే ఇది ప్రైమరీ కీగా సెలెక్ట్ చేయకపోయినప్పటికీ కూడా యూనిక్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనకిచ్చిన ఎగ్జాంపుల్లో లైసెన్స్ నంబర్, పాస్పోర్ట్ నంబర్ అనేది ఏమైతే ఆల్టర్నేట్ కీస్ అవుతాయి అన్నమాట. మరి సెకండరీ కీస్ అంటే ఏమవుతాయి, ఎంప్లాయీ నేము, అడ్రస్, లైసెన్స్ నంబర్, పాస్పోర్ట్ నంబర్, ఇవన్నీ కూడా సెకండరీ కీస్. అంటే ప్రైమరీ కీ కానీ ప్రతి ఒక్క కీ కూడా ఏమవుతుంది, సెకండరీ కీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రిలేషనల్ క్వరీ లాంగ్వేజెస్. Query language is a language which a user requests information from database. Query language can be categorized into procedural and non-procedural language. Query language అనేది యూజర్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అంటే కనుక విత్ ద హెల్ప్ ఆఫ్ క్వెరీ లాంగ్వేజ్ ఓన్లీ మనం ఏం చేస్తాము, మనం రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఈ క్వెరీ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి, ప్రొసీజరల్ అండ్ నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ కింద కేటగరైజ్ చేశారు. ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే చూడండి,
user instructs the system perform a sequence of operations on database to compute the desired language. User instructs the system to perform sequence of operations on the database to compute the desired language. నాకు యూజర్ ఏం చేస్తాడు, సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి కంప్యూట్ చేయండి అని చెప్పేసి చెప్తే దాన్ని ఏమంటారంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటారు. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే కనుక వితౌట్ గివింగ్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్, అంటే నాకు డేటాబేస్లో డేటా కావాలి అంటే ఒక డిజైర్డ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయండి అని అంటే కనుక ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటారు. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే నాకు డేటా కావాలి అంటే కనుక దీనికి ఒక ప్రొసీజర్ అనేది ఉండదన్నమాట. దెర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ ప్యూర్ క్వెరీ లాంగ్వేజెస్. ఓకే, రిలేషనల్ ఆల్జీబ్రా అనేది ఏమో ప్రొసీజరల్ లాంగ్వేజ్ అవుతుంది, రిలేషనల్ క్యాలిక్యులస్ అనేది నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే రిలేషనల్ ఆల్జీబ్రా ఆపరేషన్స్ ఆర్ రిలేషనల్ సెట్ ఆపరేషన్స్ గురించి చెప్తుంది. చూడండి, టు మ్యానిపులేట్ ద రిలేషన్స్ ఆర్ నథింగ్ బట్ ద టేబుల్స్. To manipulate the relational model supports 9 relational algebra operations. మనకి టేబుల్స్ని మ్యానిపులేట్ చేయాలి అంటే రిలేషనల్ మోడల్లో టోటల్గా 9 ఆల్జీబ్రా ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏవేంటి అంటే సెలెక్ట్, ప్రొజెక్ట్, జాయిన్, యూనియన్, డిఫరెన్స్, ప్రోడక్ట్, డివైడ్, అసైన్మెంట్ అండ్ ఇంటర్సెక్షన్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ ఆపరేషన్. సెలెక్ట్ ఆపరేషన్ అంటే కనుక సబ్సెట్ ఆఫ్ రోస్ ఫ్రమ్ ద రిలేషన్ సాటిస్ఫైస్ సెలెక్ట్ కండిషన్. సెలెక్ట్ కండిషన్లో సబ్సెట్ ఆఫ్ రోస్ మాత్రమే కావాలి. నాకు టేబుల్లో ఉన్న ఎంటైర్ రోస్ అవసరం లేదు. నాకు ఎన్ని కావాలి, ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే సెలెక్ట్ కండిషన్లో ఒక కండిషన్ ఇస్తే ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే సబ్సెట్ ఆఫ్ రోస్ మాత్రమే కావాలి అంటే సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్నాం, ఈ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం. ఎంప్లాయీ టేబుల్లో ఏమేమి ఉన్నాయి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్ అనేవి ఉన్నాయి. ఎంప్లాయీ నంబర్ వచ్చేసి 123, 124, 125, 126. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి రవి, రాము, రాజు, కిరణ్. జాబ్ వచ్చేసి మేనేజర్, క్లర్క్, అకౌంటెంట్ అని తీసుకున్నాం. ఇప్పుడు నాకు జాబ్ ఎవరిదైతే క్లర్క్ ఉందో వాళ్ళు మాత్రమే నాకు కావాలి, కానీ మిగతా ఫీల్డ్స్ అనేవి నాకు అక్కర్లేదు. నాకు అన్ని రోస్ వద్దు. సబ్సెట్ ఆఫ్ ద రోస్ హూస్ జాబ్ ఈజ్ క్లర్క్ వాళ్ళు మాత్రమే కావాలి, కానీ మిగతా రికార్డ్స్ అక్కర్లేదు అని అంటే సెలెక్ట్ ఆపరేషన్ అనేది తీసుకుంటాం. సెలెక్ట్ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తాము, సబ్సెట్ ఆఫ్ రోస్ ఫ్రమ్ ఏ రిలేషన్ దట్ సాటిస్ఫైస్ ఏ సెలెక్ట్ కండిషన్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. ఇక్కడ మనం ఏం రాస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. క్వెరీ లాంగ్వేజ్ రాయాలి అంటే కనుక సెలెక్ట్ స్టేట్మెంట్ ఏది యూజ్ చేస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. నాకు అబౌట్ టేబుల్లో ఎవరిదైతే జాబ్ క్లర్క్ ఉందో వాళ్ళు మాత్రమే కావాలి. ఆస్ట్రిక్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని డిస్ప్లే చేయమంటుంది. ఓకే, కాలమ్స్ వచ్చేసి ఏమున్నాయి, ఎంప్లాయీ నంబరు, ఎంప్లాయీ నేము, జాబ్. మరి రికార్డ్స్ వచ్చేసి ఏమున్నాయి, 103 రవి, మేనేజర్ అనేది ఒక రికార్డు, ఒక రో అవుతుంది. రికార్డ్ అన్న రో అన్న ఒకటేనా. నెక్స్ట్ 124 రాము క్లర్క్ అనేది ఒక రో అవుతుంది. 125 రాజు క్లర్క్ అనేది ఇంకొక రో అవుతుంది. 126 కిరణ్ అకౌంటెంట్ అనేది ఇంకొక రికార్డ్ అవుతుంది. మరి నాకు ఏ కావాలి, సబ్సెట్ ఆఫ్ రికార్డ్స్ సెలెక్ట్ కండిషన్లో సాటిస్ఫై చేసిన సబ్సెట్ ఆఫ్ రోస్ మాత్రమే వస్తాయి అన్నమాట సెలెక్ట్ స్టేట్మెంట్లో.
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్ అంటే నాకు ఎంప్లాయీ టేబుల్లో ఎవరిదైతే జాబ్ క్లర్క్ ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎంప్లాయీ నెంబర్ 124 రాము క్లర్క్, 125 రాజు క్లర్క్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ స్టేట్మెంట్. ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆపరేట్ సబ్సెట్ ఆఫ్ attributes ఆఫ్ ఏ రిలేషన్ బై స్పెసిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ రిక్వైర్డ్ attributes. అంటే నాకు టేబుల్లో ఒక పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి, ఆల్ కాలమ్స్ వద్దు, ఒక పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి. అంటే టేబుల్లో ఉన్న అన్ని రోస్ కావాలి, కాకపోతే పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి అంటే ప్రొజెక్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. దీనికి చూడండి, సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ కామా జాబ్ ఫ్రమ్ ఈఎంపీ అంటే నాకు టేబుల్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ ఏం అడుగుతున్నాను? ఎంప్లాయీ నేము జాబ్ మాత్రమే కావాలి అంటున్నాను కాబట్టి ఎంప్లాయీ నేము జాబ్ ఫీల్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇది ప్రొజెక్ట్. సెలెక్ట్లో ఏమో సెలెక్టెడ్ రోస్ మాత్రమే వస్తాయి, ప్రొజెక్ట్లో వచ్చేసి సెలెక్టెడ్ కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ జాయిన్. జాయిన్ అంటే కనుక 2 ఆర్ మోర్ టేబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కంబైన్ చేయడానికి జాయిన్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ అలౌస్ ద ఇన్ఫర్మేషన్ టు కంబైన్ ఫ్రమ్ 2 ఆర్ మోర్ టేబుల్స్. 2 ఆర్ మోర్ టేబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కంబైన్ చేయడానికి జాయిన్ అనేది యూజ్ చేస్తారు. జాయిన్ అలౌస్ ద యూజర్ ఆఫ్ ఇండిపెండెంట్ టేబుల్స్ లింక్డ్ బై కామన్ attributes. ఓకే, ఇండిపెండెంట్ టేబుల్స్ కామన్ అట్రిబ్యూట్స్ ద్వారా మనం జాయిన్ చేస్తాం. 2 ఆర్ మోర్ టేబుల్స్ని కంబైన్ చేయాలి, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని కంబైన్ చేయాలి అంటే కంపల్సరీగా 2 టేబుల్స్లో కూడా 2 ఇండిపెండెంట్ టేబుల్స్లో కూడా కామన్ కాలమ్ నేమ్తోనే మనం జాయిన్ చేయగలుగుతాం. టైప్స్ ఆఫ్ జాయిన్స్ వచ్చేసి మనకి ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్, అవుటర్ జాయిన్ అనేవి ఉన్నాయన్నమాట. ఈక్వి జాయిన్ అంటే కనుక లింక్స్ టేబుల్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ కండిషన్ దట్ కంపేర్స్ స్పెసిఫైడ్ కాలమ్స్ ఆఫ్ ఏ టేబుల్. అంటే 2 టేబుల్స్లో కూడా ఈక్వల్గా ఉన్న వాల్యూస్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. నాన్ ఈక్వి జాయిన్ అంటే కనుక 2 కాలమ్స్ని కంపేర్ చేసి 2 టేబుల్లో అదర్ దాన్ ఈక్వల్ వాల్యూస్ అన్నిటినీ డిస్ప్లే చేస్తుంది, అంటే ఈక్వల్గా లేని వాల్యూస్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తుంది. అవుటర్ జాయిన్ అంటే కనుక ఒకవేళ మ్యాచ్ కాకపోయినా కానీ ఆ టేబుల్లో బ్లాంక్గా పెట్టేసి, అంటే మ్యాచ్ కాని వాల్యూస్ని బ్లాంక్గా పెట్టేసి మిగతా వాల్యూస్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది అవుటర్ జాయిన్. ఓకే, ఇక్కడ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ టేబుల్లో రోల్ నంబరు, నేము, కోర్స్ ఐడి అనేది ఉంది. నెక్స్ట్ కోర్స్ టేబుల్లో కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ అనేది ఉంది. అయితే స్టూడెంట్ టేబుల్లోనూ కోర్స్ టేబుల్లోనూ ఈక్వల్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 10 అండ్ 30 మాత్రమే. ఓకే, 10 అండ్ 30 మాత్రమే. నాకు స్టూడెంట్ టేబుల్లో ఉన్న రోల్ నంబరు, నేము, స్టూడెంట్ టేబుల్లో ఉన్న కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ అనేది కావాలి. మరి కోర్స్ ఐడి అనేది 2 టేబుల్స్లో ఏదో ఒక టేబుల్ని రిఫర్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను? స్టూడెంట్ టేబుల్లో ఉన్న కోర్స్ ఐడి అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకోవాలి అంటే సెలెక్ట్ రోల్ నంబర్ కామా నేమ్ కామా std.cid. అంటే ఈ కోర్స్ ఐడి అనేది ఏ టేబుల్ నుంచి నేను రిఫర్ చేస్తున్నాను? స్టూడెంట్ టేబుల్ నుంచి రిఫర్ చేస్తున్నాను. కోర్స్ నేమ్ అనేది కోర్స్ టేబుల్లో ఉంది. ఫ్రమ్ std కామా కోర్స్ వేర్ std డాట్ కోర్స్ ఐడి ఈక్వల్ టు కోర్స్ ఐడి అంటే కనుక నాకు రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది? 2 టేబుల్స్లో ఈక్వల్గా ఉన్న వాల్యూస్ వస్తాయి. 2 టేబుల్స్లో ఈక్వల్గా ఉన్న వాల్యూస్ ఏంటి? 33 రవి, 10 సి లాంగ్వేజ్, 44 కిరణ్, 30 ఒరాకిల్ అనేది వస్తుంది అన్నమాట.
ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ద జాయిన్స్. మనం దీని గురించి ఈక్వి జాయిన్ గురించి, నాన్ ఈక్వి జాయిన్ గురించి, అవుటర్ జాయిన్ గురించి, వీటన్నిటి గురించి క్లియర్గా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి యూనియన్. యూనియన్ అంటే కనుక కంబైన్స్ ఆల్ రోస్ ఫ్రమ్ టూ టేబుల్స్ ఎక్స్క్లూడింగ్ డూప్లికేట్ వాల్యూస్. టూ టేబుల్స్లో ఉన్న రెండు వాల్యూస్ని కంబైన్ చేస్తుంది, కాకపోతే డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ మాత్రం ఎలో చెయ్యదు. ఇప్పుడు చూడండి, నాకు T1 అండ్ T2 అనే రెండు టేబుల్స్ ఉన్నాయి. ఈ T1లోను T2లోను ఎస్ నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్గా తీసుకున్నాం. ఈ యాట్రిబ్యూట్లో T1లోను ఎస్ నేమే ఉంది, T2లోను ఎస్ నేమే ఉంది. ఇప్పుడు చూడండి, యూనియన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేసేటప్పుడు T1లో ఉన్న అన్ని రోసు, T2లో ఉన్న అన్ని రోసు వస్తాయి, కానీ ఎక్స్క్లూడింగ్ డూప్లికేట్ వాల్యూస్ మాత్రం ఎలో చేయదు. ఒక్కసారి మాత్రమే డిస్ప్లే చేస్తుంది. చూడండి, T1లో రాము, రాజు, కిరణ్ అనే వాళ్ళు ఉన్నారు. T2లో కిరణ్, రాము, శ్రీను అనేవాళ్ళు ఉన్నారు. నాకు డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్ ఏంటి? రాము, కిరణ్ అనేవి డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్. సో నాకు మొత్తం ఎన్ని డిస్ప్లే అవ్వాలి? రాము, రాజు, కిరణ్, శ్రీను అనేది డిస్ప్లే అవ్వాలన్నమాట. యూనియన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తే శ్రీను అనేది కిందకు వచ్చింది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత T1 యూనియన్ T2 అని చెప్పేసి అంటే రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది? T1లో ఉన్న అన్ని రోస్, T2లో ఉన్న అన్ని రోస్ని కంబైన్ చేస్తుంది, కాకపోతే డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూని మాత్రం ఎలో చేయదు. మనకి డూప్లికేట్ వాల్యూస్ ఏంటి? రాము, కిరణ్ అనేవి డూప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్. ఓన్లీ వన్ టైం మాత్రమే డిస్ప్లే చేస్తుంది, మిగతావి డిస్ప్లే చేయదు అనమాట. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే కనుక ఓన్లీ ద రోస్ దట్ అపియర్స్ బోత్ టేబుల్స్లో కామన్గా ఉన్న ఫీల్డ్స్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది, కానీ రిమైనింగ్ వాల్యూస్ని డిస్ప్లే చేయదు. దానికి ఏం చేస్తాము? సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ T1 ఇంటర్సెక్ట్ సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ T2 అన్నాను. అంటే T1లో ఉన్న ఎస్ నేమ్ని, T2లో ఉన్న ఎస్ నేమ్ని రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తే ఈ రెండిట్లో కామన్గా ఉన్న వాల్యూస్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. కామన్గా ఉన్న వాల్యూస్ ఏంటి దీంట్లో? రాము, రాజు, కిరణ్, రాము, శ్రీను. రెండిట్లో కామన్గా ఏముంది? రాము, కిరణ్ అనేవి మాత్రమే కామన్గా ఉన్నాయి, కాబట్టి నాకు రిజల్టెంట్ వాల్యూ ఏం డిస్ప్లే అవుతుంది? కిరణ్, రాము అనే రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంటర్సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే మైనస్. ఆల్ రౌండ్స్ ఇన్ వన్ టేబుల్ దట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ అదర్ టేబుల్. ఇట్ సబ్ట్రాక్ట్స్ వన్ టేబుల్ ఫ్రమ్ ద అదర్. అంటే ఇక్కడ నాకు T1లో కొన్ని రోస్ ఉన్నాయి, T2లో కొన్ని రోస్ ఉన్నాయి. డిఫరెన్స్ అంటే కనుక టేబుల్ ఏలో మాత్రమే ఉండాలి, కానీ ఆ డేటా అనేది టేబుల్ బిలో ఉండకూడదు. ఓకేనా? టేబుల్ ఏలో ప్రజెంట్ అయ్యి టేబుల్ బిలో ప్రజెంట్ కానీ మాత్రమే తీసుకుంటాం. చూడండి, అంటే టేబుల్ బిలో కనుక ఆ నేమ్ ఉంటే కనుక దాన్ని ఏం చేస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది. దీంట్లో చూడండి, రాము, రాజు, కిరణ్ అని అంటున్నాం. కిరణ్, రాము అనేవి టేబుల్ బిలో కూడా ఉన్నాయి, కాబట్టి వాటిని ఏం చేస్తుంది? సబ్ట్రాక్ట్ చేస్తుంది. టేబుల్ ఏలో మాత్రమే ప్రజెంట్ అయి ఉండాలి, ఆ డేటా అనేది టేబుల్ బిలో ప్రజెంట్ అవ్వకూడదు అనమాట. దానికి డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. మరి ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? ఓన్లీ రాజు అని మాత్రమే వస్తుంది. ఎందుకు అంటే రాజు అనేది టేబుల్ T2లో లేదు కాబట్టి. చూడండి, సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ T1 మైనస్ సెలెక్ట్ ఎస్ నేమ్ ఫ్రమ్ T2 అన్నది. T1లో మాత్రమే ప్రజెంట్ అవ్వాలి, కానీ ఆ డేటా అనేది T2లో ఉండకూడదు. ఎందుకు అంటే కనుక ఏ మైనస్ బి అంటే కనుక ఏలో నుండి బిని
సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది, రాజు అనేది ఫైనల్ రిజల్టెంట్ వాల్యూ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్. చూడండి, ప్రోడక్ట్ అంటే ఆల్ పాసిబుల్ పెయిర్ ఆఫ్ రోస్ ఫ్రమ్ టూ టేబుల్స్ ఈజ్ నోన్ యాజ్ కార్టీసియన్ ప్రోడక్ట్. ఆల్ పాసిబుల్ పెయిర్ ఆఫ్ రోస్, రెండు టేబుల్స్లో ఎన్ని పాసిబుల్ రోస్ అయితే వస్తాయో దాన్ని ఏమంటారంటే కార్టీసియన్ ప్రోడక్ట్. మనకి T1లో ఎస్ నేమ్ అనేది ఉంది, T2లో సి నేమ్ అనేది ఉందన్నమాట. అయితే T1లో ఎస్ నేమ్ వచ్చేసి రాము, రాజు, కిరణ్. T2లో సి నేమ్ వచ్చేసి సి++. దీనికి మనం ప్రోడక్ట్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఏంటి, ఈచ్ రో ఇన్ ద T1 టేబుల్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద T2 టేబుల్. ఇప్పుడు చూడండి, రాము సి లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, సి++ని నేర్చుకుంటాడు ప్రోడక్ట్ చేస్తూ. రాజు సి++, కిరణ్ సి++ అని వస్తుంది. అంటే ఆల్ పాసిబుల్ పెయిర్స్ ఆఫ్ టూ టేబుల్స్ ఈజ్ నోన్ యాజ్ ద కార్టీసియన్ ప్రోడక్ట్. ఓకేనా, ఆల్ పాసిబుల్ పెయిర్స్ ఆఫ్ టూ టేబుల్స్ ని ఏమంటారంటే కార్టీసియన్ ప్రోడక్ట్ అంటారు. నెక్స్ట్ డివైడ్. uses one single column table A as divisor and 1-2 column divisor and 1-2 column కాలం బి ఈజ్ యాజ్ ద డివిడెండ్. ఇక్కడ మనకి టూ టేబుల్స్ తీసుకుంటున్నారు, C1 అండ్ C2 అనేది. అయితే ఈ C1లో ఏమున్నాయి, ఏబి అనే వాల్యూస్ ఉన్నాయి, C2లో 5, 9 అనే వాల్యూస్ ఉన్నాయి అన్నమాట. కాలం ఏలో ఏని డివైజర్గా తీసుకున్నారు, మళ్ళీ ఇంకొక కాలం బిని డివిడెండ్గా తీసుకుంటే కనుక కామన్ కాలం, ద టేబుల్ మస్ట్ హ్యావ్ ద కామన్ కాలం అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, C1 డివైడ్ బై C2 అంటే కనుక మనకి రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది అంటే కనుక ఏ 5 అని వస్తుంది, బి 9 అని చెప్పేసి వస్తుంది అనమాట. C1లో ఏబి వస్తుంది, C2లో 5, 9 అనేది వస్తుంది. నెక్స్ట్ అసైన్. అసైన్ అంటే కనుక అసైన్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ ఏ వేరియబుల్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది కోలన్ ఈక్వల్ టుతో రిప్రజెంట్ చేస్తారు. అంటే సమ్ వేరియబుల్ని రిజల్ట్ సెట్ ఆఫ్ వేరియబుల్ని సమ్ వేరియబుల్కి అసైన్ చేయాలి అంటే కనుక అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో సెలెక్ట్ మ్యాక్స్ సాల్ ఫ్రమ్ ఈఎంపి అంటే కనుక ఎంప్లాయీ టేబుల్లో ఎవరికైతే మ్యాక్సిమం శాలరీ వస్తుందో
అంటే ఒకళ్ళకి మాక్సిమం శాలరీ వస్తుంది కదా, దాన్ని దేనికి అసైన్ చేస్తున్నాం, మ్యాక్స్ శాల్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం అనమాట. ఇఫ్ వీ వాంట్ టు అసైన్ ద మాక్సిమం శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ టు ఏ వేరియబుల్ మ్యాక్స్ శాలరీ, మనకి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక ఆ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో ఎవరికైతే మ్యాక్సిమం శాలరీ వస్తుందో దాన్ని దేనికి అసైన్ చేస్తాం, మ్యాక్స్ శాల్కి అసైన్ చేస్తాం అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద అసైన్మెంట్ స్టేట్మెంట్. అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే కనుక అసైన్స్ ద రిజల్ట్ సెట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, రిజల్ట్ సెట్ ఆఫ్ ఏ వేరియబుల్ని అసైన్ చేయడానికి అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తారు. అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చేసి కోలన్ ఈక్వల్ టు సింబల్తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ద మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ టు ఏ వేరియబుల్, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ యొక్క మ్యాక్సిమం శాలరీ ఎవరికైతే ఉంటుందో దాన్ని అసైన్ చేస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ.